అనుమానాస్పదంగా మరణించిన తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేయాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడ హాస్టల్లో ఉంటున్న విశాఖపట్నం గాజువాకు చెందిన పిల్లి ఫణికుమార్ అనే యువకుడు ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని స్నేహితులు ఫణికుమార్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అతను మృతి చెందినట్లు స్నేహితులు చెప్పారని ఫణికుమార్ తండ్రి చెప్పారు. ఫణికుమార్ మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి. గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 ఇయర్ ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని తలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్.